హలో సంథింగ్ స్పెషల్ పీపుల్, వెల్కమ్ టు మా సిరి ముచ్చట్లు. నేను మీ శిరీష శేఖర్. నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన ముచ్చట్లు ఏంటో తెలుసా? ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. మా ఇంట్లో నేను రథసప్తమి ఎలా చేసుకున్నాను అనేది ఈ చిన్న వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక ప్లేస్లో ఇదివరకంటే పేడతో అలుక్కునేవారు, మనకి ఇప్పుడు ఆ సదుపాయం లేదు కాబట్టి జేగురు మిట్టి అంటారు కదా, జేగురు మిట్టితోటి ఇలా అలుక్కొని ముగ్గు వేసుకున్నాను అనమాట. ఎప్పటి నుంచో అనుకునేదాన్ని, పాలు అంటే కుంపటి కొనుక్కొని కుంపట్లో పాలు పొంగించుకొని అలా రథసప్తం చేసుకోవాలి అని. యాక్చువల్గా మనకి అపార్ట్మెంట్స్లో ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉండవు కదా, పొయ్యి పెట్టుకోవడానికి అదిను. కుంపటి అయితే కొంచెం మనకి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి అలా అనుకునేదాన్ని అనమాట. సో ఈ సంవత్సరం మొత్తానికి తెచ్చుకొని కుంపటిని ఇలాగ బొట్టు అంటే కుంకుమ బొట్టుతో పెట్టుకొని అలంకరించుకొని అందులో ఆవు పిడకలు వేసి ఆవు పిడకల మధ్యలో హారతి కర్పూరం పెట్టి ముందుగా కుంపటి అయితే వెలిగించేశానండి. యాక్చువల్గా కుంపటితోటి పాలు పొంగుతాయా, పరవాన్నం వండగలుగుతామా లేదా అని చాలా డౌట్స్ ఉండేవి నాకు. కాకపోతే ఎంత ఈజీగా అయిపోయిందంటే అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట. ఇంట్లో కూడా పాజిటివ్ వైబ్స్, ఆ పొగ వాసన, ఆ పాలు పొంగినప్పుడు ఆ స్మెల్, అదంతా కూడా అసలు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఇలాగ కుంపటి మీద అయితే పాలు గిన్నె పెట్టేసుకున్నాను. అవి ఎప్పుడు పొంగుతాయా అని ఎదురు చూస్తూ ఉన్నానమాట. చాలా త్వరగానే పొంగిపోయాయండి. ఇంకా సరే అని పొంగిన తర్వాత అందులో బియ్యము శనగపప్పు వేసేసి ఇలా ఉడికించుకుంటున్నాను. చూడండి అసలు ఎంత చక్కగా ఉడుకుతుందో. చాలా మెత్తగా అయితే ఉడికిపోయిందండి. ఉడికిపోయిన తర్వాత అందులో బెల్లం వేసుకొని తిప్పేసాను అనమాట. నేతిలో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ఇవన్నీ కూడా కలిపేసుకున్నానండి పరమాన్నంలో. అసలు ఎంత టేస్టీగా కుదిరిందంటే, మరి అంటే బొగ్గుల పొయ్యి మీద వండడం వల్ల మరి ఏంటో తెలియదు కానీ చాలా టేస్టీగా కుదిరింది. ఇంకా నేను అది వంట చేస్తున్నంతసేపు కూడా చాలా సరదా పడిపోయాను అనమాట. చిన్నపిల్లలు ఏదో ఆడుకుంటున్నట్టుగా బొమ్మలతోటి అలా అనిపించింది. ఇంకా రెడీ అయిపోయిన ప్రసాదాన్ని 7 చిక్కుడు ఆకులతో మనం వడ్డించుకుంటాం కదా, అలా వడ్డించేసాను. 7 చిక్కుళ్ళతోటి రథం తయారు చేసి అందులో సూర్యనారాయణ మూర్తిది నా దగ్గర ఒక చిన్న విగ్రహం ఉందండి, అది పెట్టి ఇలా అయితే చేసుకున్నాను.